మసాజ్ ఏంటికి సార్ చెప్పు నేను మాత్రం హాయ్ సంగారెడ్డి జిల్లా ఆంధ్రోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణంలో వెలిసిన శ్రీ జోగినాథ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ జోగినాథ గుట్ట అంటేనే చాలా పవిత్రమైంది. అయితే ఇక్కడ ఎన్నో రోజుల నుండి ఇక్కడ దీనికి జోగినాథ స్వామి ఈ గుట్టకి జోగినాథ గుట్టకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు అంటే మహాశివరాత్రి అమావాస్యని పురస్కరించుకొని ఇక్కడ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఓం నమః శివాయ అనే నినాదంతో మారుమోగించారు ఈ ప్రాంతాన్ని అంతా. అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది అరుణాచలంలో మొదటగా నడుస్తూ ఉంది. అయితే ఈ అరుణాచలంలో కాకుండా జోగిపేట పట్టణంలో కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమంతో అందరిలో భక్తిని పెంపొందించడమే కాకుండా జోగిపేట పట్టణ అభివృద్ధి కోసం స్వామిని కృషి చేయాలని చెప్పేసి స్వామిని వేడుకోవడం, ఇక్కడ జోగినాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇక్కడ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం విశేషమని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లా నడవాలి 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 ఫాస్ట్ నడవాలి, బొట్టు పెట్టుకోవాలి, నమస్కారం చేసుకోవాలి, నడవాలి ఫాస్ట్ తినాలి. డబ్బులు వేసిన వాళ్ళు ఉంటే అన్నీ తీసి పెట్టుకొని ఇక్కడ వేసి చేస్తున్నారండి. ఈ కార్యక్రమం మరి మహాశివరాత్రి సందర్భంగా తెల్లారి అమాత రోజు 3 గంటలకు చేస్తామని ప్రారంభించిన కనుక ఈ గ్రామ క్షేమం కొరకు మరి ఈ గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుందని మరి అక్కడక్కడ భక్తులు అనుకోవడం, వాళ్ళ దగ్గర భక్త శివకుమార్ 6 నెలల నుంచి నాకు అది ఎట్లయితే ఆలోచన భగవంతుడి పైన భారం పెట్టి అదే చెప్పి ఈ రోజు మనకి చూస్తే ఏదో జాతర అవుతున్నది. ఆ భగవంతుడు జోగినాథ స్వామి అందరికీ ఆరోగ్య శక్తినిచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా ప్రతి అమాత పొద్దున బ్రహ్మీ ముహూర్తం లోపల 5:30 ప్రారంభమవుతుంది. తర్వాత ఎవరెవరు భక్తులు వస్తారో 5:30కి ప్రారంభం చేస్తాం. వెంకటేశ్వర వచ్చిన వాళ్ళు తిరగచ్చు. ప్రతిరోజు కూడా తిరగచ్చు, ఏం అభ్యంతరం లేదు. ప్రతి అమాత మాత్రం ఒకసారి బ్రహ్మీ ముహూర్తం లోపల 5:30కి ప్రారంభమై 3 సంవత్సరాలకు అమృతం చేయాలి. 3 గంటలు చేసిన తర్వాత స్వామి యొక్క దర్శనం, స్వామి యొక్క తీర్థం, స్వామి యొక్క ప్రసాదం తీసుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముగించే కార్యక్రమం జరిగింది. కనుక చాలా గొప్ప కార్యక్రమం. మరి చేస్తే మన గ్రామము ఇక్కడ ఉపయోగించ వ్యాపారం కానీ మరి చాలా గొప్ప మహాశివరాత్రి సందర్భంగా మరి కార్యక్రమాన్ని కార్యక్రమం మన సంవత్సరం మనకు డబ్బులు కావాలి, గ్రామం కూడా బాగుపడాలి, గ్రామంలో భక్తులు కూడా బాగుపడాలని
శంకర భగవానికి జై. ఈరోజు అమావాస్య సందర్భంగా మనము గిరి ప్రదక్షిణ కోసం 15 రోజులు నెల రోజుల నుంచి ప్రజలందరూ మీటింగ్ పెట్టుకొని ఈరోజు జోగిపేటలో చేసుకుందామని సంప్రదించగానే అందరికీ పాంప్లెట్ ఉంచి మహిళా మండలంలో మీరు కూడా అందరు రావాలి, పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో మనం గిరి ప్రదక్షిణ చేద్దాము జోగిపేటలో అందరి ప్రజల కోసము. మన జోగిపేట మొత్తం డౌన్ అయిపోతుంది కాబట్టి మనం ఏదో ఒక రకంగా మనం ముందుకు తీసుకురావాలి మనమని. మన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎట్లా అవుతుందో మన సెకండ్ గిరి ప్రదక్షిణ మన జోగిపేటలోనే జరగాలి. ఈరోజు ఇంత సంఖ్యలో వచ్చిరా, ఇంకా నెక్స్ట్ అమావాస్య ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం మేమందరం. ఇంకా ముందుకు ఇంకా చాలా మంది రావాలి, చాలా గిరి ప్రదక్షిణ చేయాలి, అందరూ కూడా ఇందులో పాల్గొనాలని మేమందరము జోగిపేట ప్రజలందరి కోసము పాటుపడాలని అనుకుంటున్నాము. సోమనాథ్ స్వామి మేము పుట్టకనే వెలిసిన చోటునాథ స్వామి ఎప్పుడు ఆయన భక్తి మేము భక్తులమై ఆయన అనుగ్రహంతో ఈ జోగిపేట చాలా అర్థింది. కాకపోతే ఇప్పుడు ఈ సమయంలో గిరి ప్రదక్షిణ అని ఒకటి పెట్టింది కాబట్టి ఎక్కడెక్కడ పోయి గిరి ప్రదక్షిణ చేసే కన్నా మనం ఊళ్ళో ఉండి గిరి ప్రదక్షిణ చేస్తే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, దైవభక్తి కలుగుతుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుందని ఈ నమ్మకంతో మహిళలందరూ ఒక్కడిగా ఉండి ఆ జోగిపేట భక్తులని అందరినీ నేను పుణ్యము పాపము ఎరగని నేను పూజలు కేవలు తెలియదు నేను. పుణ్యము పాపము ఎరగని నేను పూజలు కేవలు తెలియదు నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవకు, ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ కింకర భక్తవ కింకర సింధోర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు నీవని ఏరేరితేనా, మారేడి దళములు నీ పూజకు, మారేడి దళములు నీ పూజకు. గంగమ్మ వేచిన గంగమ్మ వేచిన గంగమయ్యవని గంగను తేనా నీ పూజకు, గంగను తేనా నీ పూజకు. శివ శివ శంకర భక్తవ శంకర సింధోర నమో నమో. పుణ్యము పాపము ఎరగని నేను పూజలు చేవలో తెలియని నేను. పుణ్యము పాపము ఎరగని నేను పూజలు చేవలో తెలియని నేను. ఏ లీల చేయాలి నీ సేవకు, ఏ పూలు చేయాలి నీ పూజకు. గంగమ్మ నేర్చిన గంగమయ్యవని గంగను తేనా నీ పూజకు. శివ శివ చింతల భక్తవ న్యూస్ ఛానల్కి మరియు మహారాత్రి శివరాత్రి సందర్భంగా ఈ సోమనాథ స్వామి గీతపైకి గిరి ప్రదక్షిణలో భాగంగా చేసినటువంటి భక్తులకు మరి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గిరి ప్రదక్షిణ చాలా అద్భుతంగా జరిగింది. జోగినాథ స్వామి గిరి ప్రదక్షిణ ఈ ప్రాంతంలో కూడా జరగడం
ఇక్కడ జోగిపేట ప్రజలు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మేము చెప్పుకున్నాము. ఎందుకంటే జోగినాథ స్వామి యొక్క మహత్యం అనేటటువంటిది చాలా ఉంది. మరి ఇక్కడ ఎంతో మందికి అద్భుతాలనేటటువంటి జోగినాథ స్వామి వల్ల జరగడం జరిగింది. మరి వారు అనుభవించారు కూడా. మరి అలాంటి అనుభవించినటువంటి జోగినాథుని లీలలు ఈ మధ్యన మరుగునపడిపోవడమే కాకుండా మరి జోగిపేట గ్రామం కూడా మరి అభివృద్ధి లోపల నోచుకోవడం లేదు. మరి జోగిపేట మరి పూర్వ వైభవం రావాలంటే ఈ భక్తి పరమైనటువంటి కార్యక్రమాలన్నీ ముందు జరుగుతూ ఉంటే మరి అశేషమైనటువంటి భక్తజనులు జోగిపేట గ్రామాన్ని సందర్శించి వ్యాపారాలు కూడా బాగుపడతాయనే సదుద్దేశంతో జోగిపేట ఆలయ కమిటీ వారు మరి తమ నిర్ణయం తీసుకొని జోగినాథ స్వామి యొక్క గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడం జరిగింది. మేము స్టార్టింగ్లో అనుకున్నాం ఇంత స్పందన ఉంటుందో ఉండదని. కానీ ఈరోజు మీరు చూశారు ఛానల్ వాళ్ళు చాలా అశేషమైనటువంటి ప్రజానికం సుమారుగా 2000 మంది వరకు భక్తజనం రావడం జరిగింది. మేము ఆలయ కమిటీ వారు కానివ్వండి మేము కానీ చాలా సంతోషపడుతున్నాము. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చాలా చురుకైనటువంటి పాత్రను వహించి మంచి చక్కటి వసతులు కల్పించారు. ముఖ్యంగా డాక్టర్ శివశంకర్ గారు ఈ కార్యక్రమాన్ని వారికి జోగినాథ్ యొక్క థ్యాంక్ యూ. జోగినాథ స్వామి చాలా ఇష్టపడింది. జోడిలింగాల స్వామి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యొక్క జోగిపేట గ్రామంలో జోగిపేట యొక్క ప్రాశస్తము ఈ మధ్యకాలంలో కొద్దిగా డౌన్ కావడం వల్ల వ్యాపారస్తులు కానీ గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ చాలా బాధకు గురవుతున్నారు. కనుక అన్నిటికంటే మించినటువంటి ఏంటంటే శరణాగతి. భగవంతునికి శరణాగతి అయితే ఏది అనుకున్నా అది ఫలసిద్ధి జరుగుతుందనేటువంటి ఒక గొప్ప నమ్మకం మన సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి భగవద్ విశ్వాసం అనేటువంటిది అన్నిటికన్నా గొప్పది. మన దగ్గర డబ్బు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, మిద్దెలు ఉండొచ్చు. ఒకప్పుడు అవి ఏమీ పనిచేయకపోవచ్చు మనకు. కానీ భగవన్నామం అనేటువంటిది మన హృదయంలో ఉంటే భవసాగరమును సులభంగా దాటొచ్చు. మనం ఈ సంసారం అనే భవసాగరాన్ని సులభంగా దాటడానికి మోక్ష ప్రాప్తికి, ఫల ప్రాప్తికి, ఫల సిద్ధికి అన్నింటికి కూడా భగవన్నామమునకు మించినటువంటి దివ్య ఔషధం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కాబట్టి మన జోగినాథ స్వామి యొక్క గిరి ప్రదక్షిణ కోసం యావత్ ప్రజలంతా కూడా మరి జోగినాథ ఆలయ కమిటీ, గోశాల మరియు మా సత్యసాయి సేవా సమితి భక్తులు కొందరు అందరు గ్రామస్తులందరూ కూడా పురప్రముఖులందరూ కూడా సహకరించడం వల్ల ఈ గొప్పనైనటువంటి కార్యక్రమం ఊహించిన దానికన్నా ముందుగా అద్భుతంగా, పరమాద్భుతంగా, మహిమాన్వితంగా జరిగినందుకు ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ జరిగేది ఇంకా ఆనందంగా జరగాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కోరిక మా అందరి లోపల భగవంతుడు విఘ్నుకృతం చేసుకున్నందుకు ఆ జోగినాథ స్వామికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నడవాలి పెట్టుకోవాలి, నడవాలి ఫాస్ట్ పదండి. నడవాలి ఫాస్ట్ ఫాస్ట్ నడవాలి, బొట్టు పెట్టుకోవాలి, నమస్కారం చేసుకోవాలి, నడవాలి ఫాస్ట్ ఫాస్ట్ ఉండాలి. డబ్బులు వేసిన వాళ్ళు ఉంటే అన్నీ తీసి పెట్టుకోవాలి, తీసి పెట్టుకొని ఇక్కడ వేసి
పెట్టుకోవాలి, నమస్కారం చేసుకొని నడవాలి. నడవాలి నమస్కారం చేసుకొని బెట్టు పెట్టుకొని నడవండి. ఫోటో సూపర్ రావాలి చెప్తున్నా. అన్న అయిపోయిందా? అయిపోయినా రండి, అయిపోయినా రండి. నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. సామానం లేదు. శివ
हर हर शंकर महादेवा